చేసే వాళ్ళకంటే ఇదేం కలరావు నువ్వు ఎక్కడ చేస్తాను నవ్వి డిస్కరేజ్ చేసే వాళ్ళు ఈ వరల్డ్లో ఎక్కువ మంది. వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే మన పక్కన ఉన్న వాళ్ళు మనం ఎంకరేజ్ చేసినప్పుడు మన ఫేస్లో ఓ గ్లో వస్తుంది. కానీ మన పక్కన ఉన్న వాళ్ళు మనం డిస్కరేజ్ చేసినప్పుడు మన హార్ట్లో ఫైర్ రావాలి. అందుకని డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఏంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. బట్ దానికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎంతమంది డిస్కరేజ్ చేసినా మీ కళని మీరు నమ్మితే ముందడుగు వేసుకుంటూ వెళ్తూనే ఉండండి. ఎవరు ఎక్కడ ఆపలేరు. దానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ దిల్ రాజు గారు, శిరీష్ గారు, అండ్ అఫ్ కోర్స్ అవర్ డియర్ బ్రదర్ విజయ్ దేవరకొండ. అలాగే అదే దారిలో వచ్చిన మేమందరం కూడా. సో మనకి ఒక కళ ఉండటం చాలా ముఖ్యం. ఆ కళ చాలా అన్షేకబుల్లీ స్ట్రాంగ్గా ఉండటం ఇంకా చాలా ముఖ్యం. ఎవరు మనల్ని నమ్మినా నమ్మపోయినా మన కళని మన గోల్ని మనం నమ్మటం ఇంకా చాలా ముఖ్యం. సో ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఫర్ ఆల్ యువర్ డ్రీమ్స్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇందాక ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా దిల్ రాజు గారు, ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచెస్. మన సినిమా లాంచెస్ కానీ మీ టోటల్ జర్నీలో నాకు రాజుగారు అంటే ఫ్యామిలీ, మేము ఆల్మోస్ట్ మాకు ఒక ఎల్డర్ బ్రదర్లా ఏ విషయంగా ఆయనకు ఫోన్ చేస్తాం. సినిమాలు జరుగుతున్న ఆన్గోయింగ్ మూవీస్ లేకపోయినా ఎప్పుడూ కూడా ఒకే రకమైన రిలేషన్షిప్ ఉండేది. నాకు మాత్రమే కదా, మన అందరు డైరెక్టర్స్కి అందరికీ కూడా దిల్ రాజు. నమస్తే. మీరు అందరు అప్లై చేసిండ్రా దిల్ రాజు డ్రీమ్స్కి? ఎంతమంది అప్లై చేసిండ్రు ఇక్కడ? 2011 2012లో ఒకరోజు అంటే 12-13 years 14 years బ్యాక్ మేబీ ఒకరోజు మార్నింగ్ లేచి స్ట్రైట్ అవే idlebrain.com అని కొట్టేటోడిని. అది అప్పటికే 6 months 8 months నుంచి అదే హ్యాబిట్ అనమాట. పొద్దున్న లేవడం idlebrain.com అని కొట్టి అందులో ఏదైనా కాస్టింగ్ కాల్ ఉందా అని చూడడం. ఆ టైంలో ఇంత ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఇన్ని ఛానల్స్ లేవు. అది ఒక్కటి ఉంటుండే మా యాక్టర్స్కి. నాకు ఇంకా క్లియర్గా గుర్తుంది. ఆ రోజు మార్నింగ్ ఇట్లా ఓపెన్ చేయగానే శేఖర్ కమల గారిది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమాకి 3 హీరోలు 3 హీరోయిన్లకి కాస్టింగ్ కాల్ పెట్టినరు. వొడాఫోన్ కంపెనీతో శేఖర్ గారు ప్రెస్ మీట్ పెట్టినరు. ఆ రోజు మొత్తం అంటే హ్యాపీ డేస్ తర్వాత హ్యాపీ డేస్ చేసేటప్పుడు నేను ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండే. అప్పుడు మరీ చిన్నగా ఉండే. అప్పటికి యాక్టర్ అవ్వాలని కోరిక కూడా లేకుండే. కానీ ఈ టైంకి నా డిగ్రీ అయిపోయి యాక్టర్ అవుదామని ఒక 1 year ప్రయత్నాలు చేస్తున్న టైంకి ప్రతిరోజు పొద్దున్న లేచి ఓ వెబ్సైట్ కొడుతుండగా ఆ రోజు శేఖర్ కమల గారి కాస్టింగ్ కాల్ చూస్తే నాకు ఎలా అనిపించిందో ఈరోజు వరకు గుర్తుంది. ఆ కాస్టింగ్ కాల్కి అప్లై చేయడము, ఆ ఆడిషన్లకు వెళ్ళడము 6 నెలలు పట్టింది. ప్రతిరోజు